హలో గాయస్, వెల్కమ్ టు అబ్నియా వ్లాగ్స్. అండ్ తమ్నైల్ చూడంగానే మీ అందరికీ అర్థమైపోయింది. అండ్ రీసెంట్గా మనకు న్యూస్ పేపర్స్లో, యూట్యూబ్లో హల్చల్ అవుతున్న నోటిఫికేషన్ అంటే ఇంకా నోటిఫికేషన్ రాలేదు, బట్ అందరికీ తెలుస్తుంది విఆర్ఓలు వస్తున్నాయి అని చెప్పి. అండ్ దాని నేమ్ ఏంటి అంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఆర్ జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ ఆర్ విలేజ్ లెవెల్ ఆఫీసర్ అనమాట. ఇది ఆల్రెడీ అన్ని న్యూస్ పేపర్స్లో వస్తూనే ఉంది, అలాగే టెలిగ్రామ్ ఛానల్స్లో కూడా సర్క్యులేట్ అవుతుంది. ఏంటి అంటే గ్రామానికో విఎల్ఓ, వివిధ శాఖల్లో పనిచేస్తున్న విఆర్ఓ విఎల్ఏలకు అవకాశం. వీళ్ళకు 28 లోపు దరఖాస్తుల స్వీకరణ. అండ్ వీళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి మనకి ఎన్ని పోస్టులు ఉంటాయి వేకెన్సీ అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ రావడానికి మినిమం 1 వీక్ ఆర్ 10 డేస్ అనేది టైం పడుతుంది. ఆ లోపు మన అంచనాలు ఏంటి అంటే 5,000 నుంచి 6,000 వరకు పోస్టులు ఖాళీ ఉంటుండొచ్చు అనేది అంచనా అనమాట. సో 2025లో మంచి నోటిఫికేషన్. మనం ఈ 2025లో మంచి నోటిఫికేషన్ అని చెప్పొచ్చు, ఎక్కువ వేకెన్సీస్తో. అండ్ అలాగే ఈ సిలబస్ అనేది కూడా ఒక 10% మాత్రమే చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ ఎగ్జామ్కి ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది అంటే 18 to 42, బట్ 2 years ఎక్స్ట్రా కాబట్టి 18 to 44. ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి ఏంటి అనేది ఎవరికి ఇంకా క్లారిటీ లేదు. మేబీ 1 week 10 daysలో వస్తుండొచ్చు క్లారిటీగా. అండ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే మేబీ 4 months ఆర్ 5 months. ఇక నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది దాన్ని బట్టి ఎగ్జామ్ అనేది ఉంటుంది. అండ్ ఇది సింగిల్ ఎగ్జామే, అంటే గ్రూప్ 4 ఎలా ఉందో అలాగే సింగిల్ ఎగ్జామ్ అనమాట. కాకపోతే పేపర్స్ అనేవి ఏముండవు. గ్రూప్ 4లో పేపర్స్ ఉన్నాయి కదా, ఇందులో ఒక సింగిల్ పేపరే అండ్ సింగిల్ ఎగ్జామ్ ఆల్సో. అండ్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే లాస్ట్ టైం ప్యాటర్న్లోనే ఉంటుండొచ్చు, బట్ ఒక 10% చేంజెస్ అయితే అవ్వచ్చేమో మేబీ. ఏంటి అంటే 75 marks జిఎస్ అండ్ 75 marks అథమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ బేసిక్ ఇంగ్లీష్. దీంట్లో కొన్ని చేంజెస్ అయ్యొచ్చు, అవ్వకపోవచ్చు కూడా, మనకు తెలీదు దాని గురించి. అండ్ ఒకవేళ చేంజ్ అయినా ఇవి మాత్రం బేసిక్గా అన్ని ఎగ్జామ్స్లో కామన్ కరెంట్ అఫైర్స్ జిఎస్ అనేది. ఇక చేంజ్ అయ్యేది ఎక్స్ట్రాగా ఉంటే మ్యాథ్స్లోనే, అర్థమెటిక్ రీజనింగ్లోనే. అది 75 marksకి ఉంది కాబట్టి సో దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఎక్కువగా. ఈ జిఎస్లో అయితే కామన్గా కరెంట్ అఫైర్స్, మన తెలంగాణ మూమెంట్, హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఇవన్నీ అన్నిట్లలో అండ్ అర్థమెటిక్ రీజనింగ్ మాత్రం కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఆ బుక్స్ ఏంటి, ఏం కావాలి అనేది కూడా నేను ఫుల్ లెంత్ వీడియో చేస్తాను. అది గ్రూప్ 4కి యూజ్ అవుతుంది, అలాగే ఈ విఆర్ఓలకి యూజ్ అవుద్ది. అండ్ అట్లానే మన ఎస్ఐ కానిస్టేబుల్ కూడా యూజ్ అయ్యేటట్టు అన్ని ఒక బుక్స్ లిస్ట్ అనేది నేను వీడియో చేస్తాను. అందరూ అడుగుతున్నారు కూడా. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ముందు ముందు ఇంకా చాలా వీడియోస్, నోటిఫికేషన్స్తో, సజెషన్స్తో నేను వస్తూనే ఉంటాను. అండ్ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.